నమస్తే. ఉసిరికాయ పచ్చడి అనేది ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఉసిరికాయ పచ్చడి అనేది ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఉసిరికాయలు అనేవి నీట్గా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత చాకుతో చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనికి కారము, అలానే మెంతులు, ఆవాలు పొడి, అలానే ఉప్పు అనేది వేసుకొని కలుపుకోవాలి. మీకు కొలతలు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కేజీకి ఎంత కొలతలో నేను కామెంట్లో అయితే చెప్తాను. ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి చింతపండు పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు అనేది మనము హాట్ వాటర్లో చింతపండు అనేది వేసి ఒక 5 మినిట్స్ పాటు నానాక దాని నుంచి గుజ్జు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జును కూడా ప్రిపేర్ చేసుకున్నాక మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో మనం ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు అనేవి వేసి ఆ ఆయిల్ని కూడా ఇందులోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 డేస్ పాటు అలానే వదిలేయండి. తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా మగ్గిన తర్వాత చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పచ్చడి. దీనితో పాటు పండుమిర్చి పచ్చడి కూడా పట్టింది. ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్